హాయ్ అండి. ఈరోజైతే నేను చాలా ఏడ్చానండి. ఏడ్చానంటూ వీడియోలో నవ్వుతూ వీడియో తీస్తుందనుకుంటున్నారా? అసలేం లేదండి. దేనికంటే ఇదిగో చూడండి దీని వల్లే ఏడ్చాను. అసలు దీనివల్ల ఏడవని వారెవరైనా ఉన్నారా అండి చెప్పండి? ప్రతి ఒక్కరు ఏడవాల్సిందేనండి దీని వల్లనైతే. సరేలే ఇక మనమైతే అసలు నేనేం చేస్తున్నానో ఇక చెప్పేస్తాను. ఏం లేదండి. నేను ఆల్రెడీ క్యాబేజీ కర్రీ అయితే చేసేసాను. బట్ ఇక మా ఆయననైతే ఆ క్యాబేజీని చూసిన తర్వాత అసలు దీన్ని ఎవరు వండమన్నారని జెప్పేసి అన్నాడు. అదేంటి ఎవరు వండమన్నారని అనడం ఏంటి? మరి అటువంటప్పుడు మరి క్యాబేజీ నువ్వెందుకు తీసుకొచ్చావని జెప్పేసి నేనైతే అడగడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాబేజీ అయితే తెచ్చింది నేను గాదండి ఫస్ట్. అది తీసుకొచ్చిందే ఆయన. మరి ఆయన తీసుకొచ్చినప్పుడు మరి నన్నెందుకు వండొద్దని జెప్తారు నాకర్థం గాదు. మరి వండొద్దు, అది నేను తినలేను అనుకున్నప్పుడు తీసుకురావద్దు గదా! అటువంటప్పుడు. ఇక తేవడం ఎందుకు జెప్పండి? ఇక దాన్ని జూసైతే ఇక పరుగులు తీస్తూ ఇక ఎగ్స్ అయితే తీసుకొనొచ్చాడండి. ఇగ ఎగ్స్ అంటే ఇక ఈజీ ప్రాసెసే. అది మీ అందరికీ తెలిసే. ఫాస్ట్‌గా అయ్యేది 5 మినిట్స్‌లో అయిపోయేదైతే ఈ ఎగ్ ప్రాసెసేనండి. అందుకే ఇక చేసేదేముందిలే అని జెప్పేసి ఒకవైపు ఆ కర్రీ ఉన్నా గానీ, ఇక్కడైతే నేనైతే ఈ ఎగ్ అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా సింపుల్‌గా చేసేసాను. ఏం లేదండి జస్ట్ ఆనియన్, అలాగే కారం, ఉప్పు, పసుపు. ఇంతకు మించి ఇందులో ఏమీ అవసరం లేదు. ఇక అవన్నీ వేసేసుకొని ఎగ్స్ అయితే పలగొట్టి వేసేసుకున్నానండి. ఇదైతే టేస్ట్ మాత్రం వచ్చేసరికయితే చాలా సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్‌లో అయితే ఇదిగో చూడండి ఈ లుక్ అండి. చాలా టేస్టీగా అయిపోయింది. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.